హాయ్ హలో నమస్తే, నేను మీ సింధు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సింధుస్ కిచెన్. ఈరోజు వీడియోలో బగారా రైస్ విత్ నాటుకోడి పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ బగారా రైస్ కూడా మన నార్మల్ రైస్తో ప్రిపేర్ చేశానండి. సో సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా నేను ఇక్కడ 2 గ్లాసుల నార్మల్ రైస్ ఉంటుంది కదా, సో అది తీసుకున్నాను అనమాట. బాస్మతి రైస్ తీసుకోవట్లేదు. నార్మల్ రైస్తో బగారా పొడి పొడిగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. సో ఇక్కడ 2 గ్లాసుల రైస్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఈలోగా మనము ఎక్కువ నానాల్సిన అవసరం లేదు. మనము ప్రాసెస్ చేసుకునే ముందు పక్కన కడిగి పక్కన పెట్టేసుకున్నా సరిపోతుంది. బాస్మతి రైస్ లాగా 1 అవర్ అలా నానాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక 3 పావుల వరకు ఆయిల్ వేసాను అండ్ 1 పావు వరకు నెయ్యి వేసాను. నెయ్యి వేయడం వల్ల మనకు బగారా అనేది టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. సో నెయ్యిని అస్సలు స్కిప్ చేయకండి. ఒకవేళ మీకు నెయ్యి ఫ్లేవర్ నచ్చదు అనుకున్న వాళ్ళు హ్యాపీగా ఆయిల్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఏంటంటే నెయ్యి వేయడం వల్ల టేస్ట్ అనేది డబుల్ అవుతుంది అండ్ మనం నార్మల్ రైస్తో చేసినా కూడా టేస్ట్ బగారా ఫీలింగ్ చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మనం నాటుకోడి పులుసు చేస్తున్నాం కాబట్టి మంచిగా ఉంటుందన్నమాట. సో ఇది కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లో 2 చిన్న ఆకులు ఉంటాయి కదా, బిర్యానీ ఆకులు వేసాను. అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు షాజీరా వేసాను. షాజీరా వేయడం వల్ల కూడా మంచిగా ఉంటుంది టేస్ట్. అలాగే 1 ఇంచు వరకు దాల్చిన చెక్క తుంచి వేసాను. 2 ఇలాచి, 4 లవంగ మొగ్గలు వేసాను. ఇవన్నీ బాగా వేగాల్సిన అవసరం లేదండి. కొంచెం ఈ ఆయిల్లో ఫ్రై అయితే సరిపోతుంది. ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 3 పచ్చిమిరపకాయలు సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకున్నాను. అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ పొడుగ్గా కట్ చేసి వేసాను. కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర కూడా వేసి ఇదంతా బాగా ఫ్రై చేస్తున్నాను. సో ఆనియన్ అనేది బాగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోండి. ఇది ఇలా వేగిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. మీ దగ్గర ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే అది వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. సో ఇలా వేసుకొని మొత్తం అంతా ఒకసారి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలన్నమాట. సో అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లో 1 గ్లాస్ నార్మల్ రైస్కి నేను 1.5 గ్లాస్ చొప్పున వాటర్ని తీసుకుంటున్నాను. ఇక్కడ 2 గ్లాస్ కాబట్టి మనకు 3 గ్లాసెస్ వాటర్ అయితే సరిపోతుంది. కాకపోతే మనం నార్మల్ రైస్తో చేస్తున్నాం కాబట్టి ఇంకొంచెం పావు గ్లాస్ వరకు కొద్దిగా వాటర్ ఎక్కువ తీసుకున్నాను. టోటల్గా 3 + పావు వాటర్ పోసాను. దీంట్లో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని చూసి వేసుకోండి. మనకు టేస్ట్ అనేది కొంచెం సాల్టీగా వస్తేనే బాగుంటుంది. ఎందుకంటే రైస్ వేస్తాం కదా, రైస్ పట్టుకోవాలి కాబట్టి కొంచెం సాల్టీగా ఉండేట్టుగా కలుపుకోండి. ఇలా రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు హీట్ చేసుకోండి. ఇలా రోలింగ్ బాయిలింగ్ అయిన తర్వాత వాటర్ ఏమీ లేకుండా మనం ఇందాక నానబెట్టుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్ని ఇందులో వేసేసుకోవాలన్నమాట. సో మొత్తం వాటర్ ఏమీ లేకుండా రైస్ మాత్రమే వేసుకోవాలి. రైస్ అంతా వేసేసుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించుకోవడమే అనమాట. సో చాలా సింపుల్గా బగారా రైస్ నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చండి. అండ్ టేస్ట్ కూడా బాస్మతి రైస్ లాగే ఉంటుంది. సో ఇప్పుడు మూత పెట్టి మనము ఉడికించుకోవాలి. చూసారు కదా, నాకు ఒక 15 మినిట్స్ 20 మినిట్స్కి ఇలా వచ్చింది. మధ్య మధ్యలో కలుపుకోండి. ఏమైనా వాటర్ ఉందా లేదా చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు నాటుకోడి పులుసు ప్రిపేర్ చేద్దాము. నాటుకోడి పులుసు చేయడానికి నాటుకోడిని ఇక్కడ స్కిన్తో సహా తీసుకున్నాను. దీంట్లో 3 ఇక్కడ స్పూన్ చూపిస్తున్నాను కదా, ఆ స్పూన్ తోటి 3 స్పూన్ల వరకు కారం వేసాను. అలాగే 1.5 స్పూన్ వరకు సాల్ట్ వేసాను. కొద్దిగా పసుపు కూడా వేసాను. స్కిన్తో తీసుకుంటేనే నాటుకోడి పులుసు అనేది టేస్టీగా ఉంటుంది. సో ఇదంతా చక్కగా మంచిగా కలిసేట్టుగా కలుపుకోవాలి. ఉప్పు, పసుపు, కారం అనేది ఇలా కలిపి మనం పక్కన పెట్టేసుకుందాము. అండ్ ఎంత వీలైతే అంత మొత్తం ముక్కలకి పట్టేట్టుగా కలుపుకోండి. ఈ కలపడంలోనే టేస్ట్ అనేది ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఒక చిన్న గిన్నె పెట్టుకొని ముకుడు లాంటిది ఏదైనా ఉంటుంది కదా, అది తీసుకొని దాంట్లో కొంచెం 1 ఇంచు వరకు దాల్చిన చెక్క, అలాగే 3 ఇలాచి, 4 లవంగాలు వేసుకొని కొద్దిగా షాడో ఫ్రై చేసుకోండి. ఇవి బాగా వేగాల్సిన అవసరం లేదు. ఈ నాటుకోడి పులుసులో ఈ మసాలా వల్లనే టేస్ట్ అనేది హైలైట్ అనమాట. సో అసలు స్కిప్ చేసుకోకండి. గరం మసాలా వేయాల్సిన అవసరం లేదు. దీన్ని వేసుకుంటే సో ఈ 4 లవంగాలు, ఇలాచి, చెక్క దాల్చిన చెక్క వేసాం కదా, సో ఇవన్నీ కొద్దిగా షాడో ఫ్రై అయ్యేంత వరకు వేపుకోండి. మరీ ఎక్కువగా వేపుకున్నారనుకోండి మాడు వాసన వస్తుంది అండ్ చేదు వస్తుంది అనమాట. దీంట్లో కొంచెం 1 టీ స్పూన్ వరకు
వరకు ధనియాలు వేసాను. లాస్ట్లో కొంచెం గసగసాలు ఉంటాయి కదా, గసగసాలు కూడా ఒక పావు టీ స్పూన్ వరకు వేసాను. మరి ఎక్కువగా వేసుకుంటే నిద్ర వస్తుంది అనమాట. సో అందుకని ఒక పావు టీ స్పూన్ వరకు చివరిలో గసగసాలు వేసాను. ముందే వేస్తే అవి మాడిపోతాయి కాబట్టి ఈ ధనియాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత గసగసాలు వేసాను. గసగసాలు వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఆ హీట్కే గసగసాలు వేగిపోతాయి. సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో 4 పావుల వరకు ఆయిల్ వేసాను. ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత దీంట్లో ఒక పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకున్నాను. దీంట్లో 2 పెద్ద ఉల్లిపాయలు ఉంటాయి కదా, సో అవి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఆయన ఇందులో వేసిన ప్రతి ఒక్కటి కూడా స్కిప్ చేయకుండా ఇలాగే వేశారనుకోండి, మంచి టేస్ట్ని మీరు ఎంజాయ్ చేయగలరు. సో ఇలా 2 మీడియం సైజు ఉల్లిపాయలు కానీ కొంచెం పెద్ద సైజు అయినా పర్లేదన్నమాట. సో నేను ఇక్కడ పెద్ద సైజువి 2 ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. సో ఇది ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఈ ఆనియన్స్ అనేది ఎంత వేగితే టేస్ట్ అంత బాగుంటుంది. సో కొంచెం హై ఫ్లేమ్లో పెట్టైనా కూడా మంచిగా వేపుకోండి. దీంట్లో అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర కాడలు ఉంటాయి కదా, అది దంచి ఇందులో వేసాను అప్పటికప్పుడు. సో అది అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది నాన్ వెజ్లో. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత అంతా కలిసేట్టుగా చక్కగా కలిపేసుకోవాలన్నమాట. పచ్చివాసన పోయేంతవరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది. సో ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇందాక పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదా, నాటుకోడి, సో దాన్ని ఇందులో వేసేసుకోవాలన్నమాట. సో మొత్తం వేసుకున్న తర్వాత కింద ఉన్న ఆనియన్ పైకి వచ్చే విధంగా అంతా చక్కగా కలిసేట్టుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ఏంటంటే కింద మాడిపోకుండా ఉంటుంది అండ్ ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఈ చికెన్కి పట్టుకుంటాయి అన్నమాట. సో ఇలా చక్కగా అంతా కలిసేట్టుగా నీట్గా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలన్నమాట. ఈ నాటుకోడి ఉడకడం దానికి టైం అనేది పడుతుందండి. సో నార్మల్ చికెన్ ఉడికినట్టు ఉడకదండి. ఈలోపు మనము ఈ మసాలాని మిక్సీ పట్టుకుందాం. దీంట్లో పచ్చి కొబ్బరి వేసాను. పచ్చి కొబ్బరి వేసి ఇలా కొద్దిగా వాటర్ని యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఒక పేస్ట్ లాగా అయితే సరిపోతుంది. ఈలోపు చికెన్ ఉడికిందో లేదో చూద్దాము. దీంట్లో నుండి వాటర్ రిలీజ్ అయితే సరిపోతుంది. వాటర్ రిలీజ్ అయ్యాయి అంటే అది చికెన్ ఉడికింది అని అర్థం అనమాట. సో ఇలా ఉడికినప్పుడు ఇందులో మనం ఇందాక గసగసాల పేస్ట్ ఉంది కదా, సో ఆ పేస్ట్ని అయితే ఇందులో వేసేసుకోవాలి. ఇలాచీ, లవంగాలు, గసగసాలు, కొబ్బరి ఆ పేస్ట్ అంతా ఉంది కదా, సో అదంతా వేసేసుకొని చక్కగా అంతా కలిసేట్టుగా కలుపుకోవాలి. అండ్ కొద్దిగా ఆ మిక్సీ జార్కి ఏమైనా ఉంటే దాంట్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని దీంట్లో వేసేసుకుంటే సరిపోతుంది. వేస్ట్ చేయడం ఎందుకు అందుకని చెప్పేసి దాంట్లో కొద్దిగా వాటర్ని పోసి ఇందులో వేసాను. సో అంతా కలిపేసుకోవాలి. చక్కగా కలిపేసుకున్న తర్వాత ఈ స్టేజ్లో మీకు సాల్ట్ కానీ కారం కానీ పడుతుంది అనుకుంటే వేసుకోవచ్చండి. సో కొంచెం స్పైసీ ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కొంచెం ఎక్కువ చూసుకొని వేసుకోండి. అండ్ నేను ఇందులో ఒక పెద్ద గ్లాస్ ఉంటుంది కదా, ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోసాను. సో వాటర్ పోసిన తర్వాత ఇదంతా చక్కగా ఉడికేట్టుగా మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత నాకు ఇక్కడ ఇది ఉడకడానికి ఒక 15 మినిట్స్ పట్టింది. ఇలా ఇంకా నాకు చికెన్ ఉడకలేదు అనిపించిందని మళ్ళీ ఒక 5 మినిట్స్ కూడా మళ్ళీ ఉడికిస్తున్నాను. ఆయిల్ ఎప్పుడైతే మనకు పైన తేలుతుందో అప్పుడు పర్ఫెక్ట్గా ఉడికిందని అర్థమవుతుంది అనమాట. సో ఇలా మనకు ఆయిల్ చూస్తున్నారు కదా, ఆయిల్ కనిపిస్తుంది కదా, ఇలా ఆయిల్ పైన తేలినప్పుడు నేను కొంచెం చికెన్ మసాలా వేసాను. ఒక పావు టీ స్పూన్ వరకు చికెన్ మసాలా వేసిన తర్వాత ఇందులో పుదీనా, కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకున్నాను, అది కూడా వేసాను. పుదీనా, కొత్తిమీర వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది అండ్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. సో ఇలా అంతా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. సో వేడిగా బగారా రైస్, నాటుకోడి పులుసు తింటే ఆ టేస్ట్కి మించిన టేస్టే ఉండదండి. ఈ జన్మకి ఇది సరిపోదా అనిపిస్తుందండి. సో మీకు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అండ్ మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.